అని చెప్పబడినప్పటికీ యేసుక్రీస్తు మాత్రమే సిలువ వేయబడ్డాడు. మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నామని అపోస్తలుడైన పౌలు తెలియపరుస్తున్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెలుతరము, రక్షింపబడిన వ్యక్తులకు అది దేవుని శక్తి అని దేవుని వాక్యం తెలియపరుస్తున్నది. అవును, యేసుక్రీస్తు ప్రభు సిలువ వేయబడే సమయంలో ఇద్దరు దొంగలకు సిలువ వేస్తారండి. కుడివైపున ఒకరిని, ఎడవైపున ఒకరిని. అయితే అందులో ఒక అతను దొంగ, ఆయన అంటున్నాడు, నీవు దేవుని కుమారుడు అయితే నీకు సిలువ వేయబడింది, అయితే నీవు ఆ సిలువను తప్పించుకొని కిందకి దిగి మమ్మలను కూడా సిలువ నుండి తప్పించవచ్చు కదా అని అడిగాడు. అయితే ఆ కుడివైపున ఉన్న ఒక్కొక్క వ్యక్తి అన్నాడు, ఆయన కూడా దొంగే. ఆయన అంటున్నాడు, మనము చేసిన పాపములకు అతిక్రమములకు మధ్యలో వేయబడిన ఈ యేసు అనే ఈ వ్యక్తి సిలువ వేయబడ్డాడు చూసావా, అతడు ఏ పాపము చేయలేదు, అతడు నీతిమంతుడు, మన నిమిత్తం ఆయన సిలువ వేయబడ్డాడు, ఆ విషయం నీకు తెలుసా అని అడిగాడు. నా ప్రియమైన వాళ్ళరా, ఆ రెండో వ్యక్తి అంటున్నాడు, అయ్యా నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో యేసు అని పలికాడు. అప్పుడు యేసు ప్రభువారు అన్నారు, నేడు నాతో కూడా నువ్వు పరదేశంలో ఉంది అన్నాడు. నా ప్రియమైన వాళ్ళ, మనిషి బతికిన 70-80 సంవత్సరాల జీవితము గతించిపోతుంది, లేక 969 సంవత్సరాలు బ్రతికినా అక్కడ గతించి